భారతదేశంలో ఎక్కడ జరగని కొన్ని సమస్యల పరిష్కారం ఇక్కడనే జరిగింది సార్. అంటే వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే 30 ఏళ్ళు సమాజం పట్ల బాధ్యతతో ఉండమే తప్ప ఎప్పుడు కూడలేదు సార్. ఇక మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్, కోరుకునే వాళ్ళు దాడులకు దిగలేదు సార్. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్లు కోరుకునే వాళ్ళు అగ్రకులని దాడులు దిగే పరిస్థితి సార్. కానీ రిజర్వేషన్లు అడ్డుకునే వాళ్ళే దాడులు దిగారు సార్. అంబేద్కర్ని కూడా బెదిరించారు, నీ సంగతి చూస్తామని చెప్పి. అంటే అడ్డుకునే వాళ్ళకే పలుకుబడి ఉంటుంది కాబట్టి వాళ్ళు దాడులు దిగారు సార్. మండల కమిషన్ అమలు జరగాలని పోవటం చేస్తున్నప్పుడు దాడులకు దిగింది అగ్రకులాలు కానీ బీసీలు కాదు సార్, దళితులు కాదు సార్. ఇప్పుడు ఎవరు దాడులు దిగుతుంది సార్? మేము ఎక్కడన్నా మాల సామాజిక వర్గం సంబంధించిన పట్టుకొని ఇక్కడికి ఇది చేసినామని చెప్పి 30 ఏళ్ళ చరిత్ర ఎక్కడ ఉన్నది సార్? చరిత్ర మీ కండ్ల ముందు పెడతా సార్, చరిత్రను మీ కండ్ల ముందు పెడతా సార్. రేపు అవన్నీ రిపోర్టు పరంగా, రికార్డు పరంగా, ఆధారాల పరంగా, ఫోటోల పరంగా, వీడియోల పరంగా ఇస్తా సార్.